హాయ్ గాయ్స్! ఈరోజు మనం టొమాటో రైస్‌ని చాలా ఈజీ మెథడ్‌లో క్విక్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బాండల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత, సన్నగా తరిగిన 2 టొమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న అన్నం వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ టొమాటో రైస్‌ని కంప్లీట్‌గా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే అన్నం మాడిపోతుంది. టేస్ట్ అసలేమీ బాగోదు. చూసారా? ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడిగా మన టొమాటో రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.